ప్రభుత్వం టీచర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు సమావేశాల కోసం గుంటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సభ్యులు గుంటూరు ఏసీ కళాశాల నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ 2 కీలక తీర్మానాలను ఆమోదించింది. సంక్రాంతి నాటికి 12వ పీఆర్సీ ప్రకటించి 29% ఐఆర్ ఇవ్వాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేసింది. లేదంటే జనవరి 20 తర్వాత అసెంబ్లీని ముట్టడిస్తామని యూటీఎఫ్ హెచ్చరించింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బి గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావుతో పాటు వేలాది మంది టీచర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం టీచర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు సమావేశాల కోసం గుంటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సభ్యులు గుంటూరు ఏసీ కళాశాల నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ 2 కీలక తీర్మానాలను ఆమోదించింది. సంక్రాంతి నాటికి 12వ పీఆర్సీ ప్రకటించి 29% ఐఆర్ ఇవ్వాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేసింది. లేదంటే జనవరి 20 తరువాత అసెంబ్లీని ముట్టడిస్తామని యూటీఎఫ్ హెచ్చరించింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బి గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావుతో పాటు వేలాది మంది టీచర్లు పాల్గొన్నారు.